తెలంగాణ కష్టాలకు కారణం అయ్యా కొడుకులే, వారి తప్పిదాలతోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. తెలంగాణ ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఇంత కరువు రావడానికి కారణం కూడా అయ్యా కొడుకులే అని చెప్పేసి కిషన్ రెడ్డి అన్నారు. వారు చేసిన పాపాలే ఈరోజు తెలంగాణకి శాపాలే అని కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వారి తప్పిదాలతోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. అత్యంత వేగంగా కనుమరుగవుతున్న పార్టీ బీఆర్ఎస్ 10 ఏళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ మాదిరిగానే రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది. ఈ నెల 5న రైతు సత్యాగ్రహ కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. అతి తొందరగా కనుమరుగుతున్న పార్టీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కిషన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది. ముందు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ పార్టీలోకి వలసలు జరుగుతున్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే ఇక బీఆర్ఎస్ పార్టీ కనపడదు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే కిషన్ రెడ్డి చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ తెలంగాణ కష్టాలకు కారణం తండ్రి కొడుకులే అని చెప్పేసి మరొక సంచలన విషయాన్ని అయితే కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలను మోసం చేస్తుందని చెప్పేసి మరొక సంచలన ఆరోపణలు చేశారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజలకు చెప్పి రైతులకు చెప్పి ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మర్చిపోయిందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే దవలా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్ని మర్చిపోయింది, అలాగే రైతులను కూడా మర్చిపోతుంది అని చెప్పేసి కిషన్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలకి తెరలేపారు.